భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురంలో కలెక్టర్ జ్వితేష్ పర్యటించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు వర్షపు నీటి నిల్వ కోసం ఫారం పంప్ గంటలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుంటలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఆ గుంతల వద్ద ములగ మొక్కలు నాటాలన్న కలెక్టర్ వాటి నుంచి వచ్చే కాయలను ఆదాయ వనరులుగా మార్చుకోవాలని సూచించారు. లేవు కాబట్టి దాంట్లో కంకర ఇసుక నింపాలంటే ఇది ఎక్కడి నుంచి తెస్తామని వదిలేశారు. మీరే 3 రింగులు వేసుకొని దాని చుట్టూ ఒక రిక్వెస్ట్ అందరికీ ఒకటే ఉంది, ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే ఫామ్ పాండ్ తవ్వండి, ఒడ్డు పైన మునగ సొరకాయ వేయండి, ఇంటికాడ నీటి కుంట సోప్పిట్ తవ్వండి, దాని చుట్టూ గోరింటాకు పెట్టండి. సింపుల్. గోరింటాకు అందరికీ ఇష్టం ఉంది, ఇష్టం లేని ఎవరైనా ఉన్నారా? అందరు మహిళలకి గోరింటాకు కావాలి. నెత్తి పైన పెట్టడానికి, కాళ్ళలో పెట్టుకోవడానికి, చేతులకి పెట్టుకోవడానికి అందరికీ కావాలి. కానీ ఎక్కడ కొంటున్నారు? సూపర్ మార్కెట్లో పోయి కొంటున్నారు. సూపర్ మార్కెట్ ఎందుకండి? ప్రకృతినే సూపర్ మార్కెట్ మన కాళ్ళలో పెట్టింది. కానీ లేదు, మాకైతే డబ్బు ఇవ్వండి, సూపర్ మార్కెట్లో పోయి కొంటాం. ఈ జిల్లాలో బతికే ఆదివాసీ వాళ్ళు తాత ముత్తాత అయితే గర్వంగా మర్యాదగా ఇండిపెండెంట్గా బతికే వాళ్ళు ఈ జిల్లాలో అందరూ ప్రజలందరూ చాలా ప్రౌడ్ పీపుల్. కాబట్టి ఈజీగా కొట్టేస్తాం, నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ ఓన్లీ మైక్ పట్టుకొని మాట్లాడితే అయ్యే పని కాదని. సో ఈరోజు మాట్లాడతారు అందరూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు మీరు ఈరోజు ఫీల్డ్లో కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఈ జగన్నాథపురం ఊరు పేరు చాలా ఫేమస్ అవ్వాలని నేను కోరుతున్నాను.